హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను. ఫైనల్లీ ద డే హ్యాస్ కమ్. ఈరోజు చెన్నై వెళ్తున్నాను అనమాట. ఈరోజు 2nd మార్చ్. నిజం చెప్పాలంటే 2nd మార్చ్ మండే వచ్చింది. ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. నేను ట్రైన్లో వెళ్ళాను అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం నేను చెన్నై వెళ్తున్నాను. నాకు కాచిగూడ, నేను సికింద్రాబాద్ నుంచి బుక్ చేసుకున్నాను ట్రైన్. సికింద్రాబాద్ నుంచి బుక్ చేసుకుంటే కాచిగూడ నుంచి టికెట్స్ బుక్ అయ్యాయి. అంటే మేము రిక్వెస్ట్ రైజ్ చేస్తామన్నమాట. నేను సికింద్రాబాద్ నుంచి ట్రైన్ కావాలి అని చేసుకుంటే రిక్వెస్ట్, కాచిగూడ నుంచి నాకు టికెట్స్ బుక్ అయినట్టు వచ్చిందనమాట. అదేంటో తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాచిగూడనే ఎక్కువ తెలీదు. చాలా తక్కువ సార్లు వెళ్ళాను. మహా అయితే 2-3 సార్లు వెళ్ళుంటాను. ఫస్ట్ నాకు అది కంగారు. సెకండ్ ఏంటి అని అంటే చెన్నై వెళ్ళడం అనేది నాకు అస్సలు ఇష్టం లేదనమాట. అసలు ఇంకా తప్పని పరిస్థితుల్లో వెళ్ళాను అని అనుకోవచ్చు. అంత ఇష్టం లేకుండా వెళ్ళాను అనమాట. సో అసలు ఇష్టం లేని ప్రయాణం రోజున ఎలా జరిగింది ఏంటి అనేది వీడియోలో డిస్కస్ చేస్తాను. అసలు చెన్నై ఎందుకు వెళ్ళాలి ఏంటి అనేది అయితే, నేను అఫీషియల్గా చెన్నై వెళ్ళాను అనమాట. అక్కడ చెన్నైలో మాకు 3 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఆ 3 బ్రాంచెస్ కోసము ఒక్కొక్క రోజు ఒక్కొక్క బ్రాంచ్కి వెళ్ళడం కోసము మొత్తం మండే రోజు నేను స్టార్ట్ అయ్యాను కదా. మండే సాయంత్రం 5:30కి నాకు ట్రైన్ కాచిగూడలో. సో పొద్దున దిగిన తర్వాత హోటల్కి వెళ్ళి, దాని తర్వాత ఫస్ట్ రోజు ఒక బ్రాంచ్, సెకండ్ రోజు ఒక బ్రాంచ్, థర్డ్ రోజు ఒక బ్రాంచ్, అలాగ 3 బ్రాంచ్లు చూసుకుని, దాని తర్వాత 4th డే మళ్ళీ ఫస్ట్ డే ఏదైతే బ్రాంచ్కి వెళ్ళానో అక్కడికి వెళ్ళి, అది కొంచెం పెద్ద బ్రాంచ్ అనమాట, అక్కడికి వెళ్ళి దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ అదే రోజు సాయంత్రం అంటే 6th, 3rd రోజున ఒక బ్రాంచ్కి వెళ్ళాను, 4th రోజున ఒక బ్రాంచ్కి వెళ్ళాను, 5th రోజున ఒక బ్రాంచ్కి వెళ్ళాను, 6th రోజున 3rd రోజున ఏదైతే బ్రాంచ్కి వెళ్ళానో అక్కడికి వెళ్ళి అందరికీ బాయ్ చెప్పి జాగ్రత్తలు చెప్పి వచ్చానమాట. 6th ఈవినింగ్ 4 o'clockకి నాకు మళ్ళీ చెన్నైలో ఎగ్మోర్లో ట్రైన్ అనమాట. సో నా ప్రయాణం స్కెడ్యూల్ అయితే ఇది. సో ఇలా గడిచిందనమాట చెన్నై ప్రయాణం. కానీ చెన్నై వెళ్ళిన తర్వాత నాకు అసలు చెన్నై అంటేనే బ్యాడ్ ఒపీనియన్ అండి, నిజం చెప్పాలంటే. ఎందుకు అని అంటే, చాలామంది నోట్లో నుంచి నేను విన్నాను చెన్నై అస్సలు నీట్గా ఉండదు, అంత బాగా తెలుగు వచ్చినా మాట్లాడరు, ఇలాంటివన్నీ విన్నాను అనమాట. యాక్చువల్గా వన్స్ అపాన్ ఏ టైం మన స్టేట్ కూడా చెన్నైలోనే కలిసిపోయి, అంటే తమిళనాడులో కలిసిపోయి ఉండేది కదా. తర్వాత మళ్ళీ అది సెపరేట్ అయ్యింది కదా. సో వాళ్ళకి చాలామందికి ఇప్పటికి కూడా చాలామందికి తెలుగు వస్తుంది. కాకపోతే వాళ్ళు తెలుగులో మాట్లాడరు, ఓన్లీ తమిళ్లో మాట్లాడతారు. అంటే వాళ్ళ సొంత భాష ఏదైతే ఉందో ఆ భాష మాట్లాడతారు. మనమేమో ఇంగ్లీష్ మాట్లాడాలండి అని అనుకుంటాము, కానీ వాళ్ళైతే మంచిగా వాళ్ళ సొంత భాష మాట్లాడతారనమాట. అదైతే నాకు బాగా నచ్చింది. అసలు తెలుగు వచ్చినా కానీ, తెలుగు వస్తుందా మీకు అని అంటే జాస్తి రాదు అని చెప్తారు వాళ్ళు, ముందరే చెప్పేస్తారు వాళ్ళు మనకి జాస్తి రాదు. మనం ఏమన్నా మాట్లాడితే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు, కానీ వాళ్ళు తమిళ్లోనే ఆన్సర్ చెప్తారు. మనం వాళ్ళ ఎక్స్ప్రెషన్తోనూ కొంచెం మిడిమిడి జ్ఞానం అంటారు కదా, అలాంటి జ్ఞానంతో అర్థం చేసుకోవాలన్నమాట ఆ తమిళ్ భాషని. కానీ నేను ఏదైతే నెగిటివ్గా అనుకుని వెళ్ళానో అంత నెగిటివిటీ నాకు కనిపించలేదు అక్కడ. ప్లస్ వెళ్ళిన ఫస్ట్ డే అయితే నిజంగా అబ్బా ఎందుకు వచ్చాను ఎంత బెంగగా ఉందంటే, అంటే ఫర్ ద ఫస్ట్ టైం నేను 4 రోజులు 5 రోజులు 4 రోజులు కూడా కాదు, 5 రోజులు నేను అఫీషియల్గా ఇలా తిరగడం అనమాట. అదొక బెంగ. నాకేమో వెళ్ళడం ఇష్టం లేదు, అవాయిడ్ చేయలేను, ఇదంతా ఆలోచించి ఫస్ట్ డే అంతా అలా గడిచిందండి. సెకండ్ డే ఇంకా తప్పదు కదా, ఇంకా నేనే అలవాటు చేసుకున్నాను అనమాట. సో అలా గడిచిందనమాట. సో వెళ్ళే ముందర నేను ఇదంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చేశానని చెప్పాను కదా. టైం అయితే ఇప్పుడు 11 అలా అయ్యింది. లక్ష్మి వచ్చిందనమాట.
ఎందుకో రమ్మని చెప్పాను. పాల ప్యాకెట్లు ఇవ్వడానికో, దేనికో రమ్మని చెప్పినట్టున్నాను. అందుకని వచ్చింది. ఈరోజు సోమవారం కదా! ఇంక తను ఎలాగో వచ్చింది కదా అని చెప్పి నేను కూడా ఏమీ తినలేదు. ఇప్పటికి నేను ఇంకా డైట్ స్టార్ట్ చేయలేదన్నమాట. ఎగ్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఆమ్లెట్ వేస్తున్నాను అనమాట. తనకి నా కోసం కూడా. నేను లంచ్ కూడా చెయ్యాలి. నాకు ట్రైన్ 5:30 సాయంత్రం అనమాట. సాయంత్రం 5:30కి నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి వచ్చి మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళి ఎందుకు మళ్ళీ లేకపోతే లగేజ్ అక్కడికి తీసుకొని వెళ్ళి పెట్టుకోవడం ఎందుకు అని చెప్పి ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి ఇక్కడి నుంచి నేను రైల్వే స్టేషన్కి బయలుదేరాను అనమాట ఇంటికాడ నుంచి. నాకేమో కంగారు కదా, అంటే నాకు కాచిగూడ నిజంగా ఎలా వెళ్ళాలో కూడా తెలియదు నా ఒక్కదానికి అయితే. ఇంక నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళారులేండి. కాకపోతే నాకు కొంచెం భయం అనమాట. ఇంకా అందుకని చెప్పి కొంచెం త్వరగా బయలుదేరిపోయాను కంగారుగా. సో ఇంకా మిగతా పనులన్నీ చేస్తున్నాను అనమాట. మళ్ళీ ఒక వారం రోజులు ఉండను అనే ఫీలింగ్లో గిన్నెలు అయితే పొద్దున్నే డిష్ వాషర్లో వేసేసాను. ఈ గిన్నెలన్నీ సర్దేస్తున్నాను కూడా, తుడిచేసి సర్దేస్తున్నాను కూడా ఈ గిన్నెలు. మళ్ళీ ఇందులోనే ఉంటే ఏమన్నా బొద్దింకలు అలాంటివి వస్తాయేమో. లక్కీగా ఏంటి అని అంటే మా ఇంట్లో అసలు బొద్దింకలు ఉండవు. ఐ మస్ట్ సే దట్ వెరీ ప్రౌడ్లీ. అంటే మళ్ళీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను, చెన్నై వాళ్ళని పొగిడేశాను, వాళ్ళ భాష మాట్లాడుతున్నారని అని అనుకోకండి. అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట నాకు కూడా. కానీ నేనైతే చాలా గర్వంగా చెప్పుకుంటాను మా ఇంట్లో ఒక్క బొద్దింక కూడా ఉండదు అని చెప్పి. సో అదనమాట. ఇంకా ఆమ్లెట్లు వేసుకొని తినేసి గిన్నెలు సర్దేసి కొంచెం ఆఫీస్ పని చేసుకుని ఆ తర్వాత బట్టలు సర్దుకుంటున్నా. నాకున్న మైనస్ పాయింట్ ఏంటి అని అంటే నేను బట్టలు అప్పటికప్పుడు సర్దుకుంటాను అనమాట. అసలు ఈ ఈ విషయంలో చాలామంది తిడుతూ ఉంటారు నన్ను. అసలు నాకు ఒళ్ళొంగదనమాట బట్టలు సర్దుకోవడం. కంగారుగా సర్దేసుకుంటాను అనమాట. నేను మా ఊరెళ్ళినా అలాగే చేస్తాను. ఇలా అఫీషియల్గా ఎక్కడికన్నా వెళ్తున్నా ఇలాగే చేస్తున్నాను. నాకు ఇలా అలవాటు అయిపోయింది. దీనికి నేను కూడా ఏం చేయలేను. ఇంకా బట్టలు అయితే సర్దుకుంటున్నాను అనమాట. నేనైతే అసలు చిన్న సూట్ కేసు సరిపోదు అని అనుకున్నాను, కానీ ఎంచక్కా సరిపోయింది. ఫర్ ద ఫస్ట్ టైం నేను తక్కువ బట్టలు పట్టుకెళ్ళాను అని అనిపించింది. కానీ చెన్నైలో నేను నెగిటివ్గా అనుకున్నాను కదండి. పాపం మా వాళ్ళు బీచ్కి వెళ్దాం అని అంటే ఏంట్రా నాయన వీళ్ళు బీచ్ అంటున్నారు. నేను వైజాగ్ కూడా ఎప్పుడూ వెళ్ళలేదు. సముద్రం దగ్గరికి మ్యాక్సిమం నేను ఎప్పుడు వెళ్ళలేదు అనమాట. ఎందుకులే అని చెప్పి నేను బీచ్ కూడా వెళ్ళలేదు అనమాట. కొన్ని మనం అవాయిడ్ చేస్తేనే మంచిది అని నా ఒపీనియన్. సో ఇంకా బట్టలు అయితే సర్దేసి స్నానం చేశాను అనమాట. టైం 2:45 or 2:30 అలా అయ్యింది. స్నానం చేసి ఇంకా రెడీ అవుతున్నాను. తల స్నానం చేశాను మధ్యాహ్నమే పొద్దున్నే. ఇంకా స్నానం చేసేసి రెడీ అవుతున్నాను అనమాట. ఇంకా నార్మల్గా బట్టలు వేసుకున్నాను. స్లిట్ ఉన్న టాప్ వేసుకుని నార్మల్ పైజామా ప్యాంట్ వేసుకున్నాను అనమాట. ఇంకా రెడీ అవుతున్నా. ఎక్కడికి వెళ్ళినా నేను ఇలాగే రెడీ అవుతానండి. ఇదైతే డాట్ అండ్ కీ వాళ్ళది మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనమాట. ఇది ఒక్కటే రాసుకుంటున్నా ఈ మధ్యన. అసలు నేను బేసిక్గా ఏమంటారు, మర్చిపోయింది దాని పేరు, అదే వాడతాను అనమాట. ఎల్లో కలర్లో ఉంటుంది. సడన్గా మర్చిపోయాను. సో నేను ఈ మధ్యన ఆ క్రీమ్ కూడా వాడట్లేదు. ఓన్లీ మాయిశ్చరైజర్ అలాగే నైట్ జెల్ ఉంటుంది కదా, క్రీమ్ ఏమంటారు, సీరమ్, అది. ఈ రెండు డేలో మాయిశ్చరైజర్, నైట్లో సీరమ్, ఈ రెండు పెట్టుకుంటున్నాను. నా ఫేస్ స్కిన్ ఎస్పెషల్లీ చాలా అంటే చాలా బాగుంది ఈ రెండు వాడిన తర్వాత. సో నేను నైకాలో కొన్నాను అనమాట. ఆ రెండు కూడా నైకాలో కొన్నప్పుడు డాట్ అండ్ కీ ఒకటి, ఇంకొకటి ఇంటెల్ సెన్స్ ఏదో ఉంటుంది అనమాట, దాని పేరు అది చూపిస్తాను మీకు. ఆ రెండు అడిషనల్గా ఇచ్చారనమాట. నేను మెబ్లిన్ లిప్స్టిక్ ఒకటి తీసుకున్నాను. ఈ మూడు తీసుకున్నాను అనమాట అక్కడ. ఈ మూడు తీసుకున్నందుకు వాళ్ళు నాకు ఈ రెండు, ఒకటి నైట్ ఇంకొకటి డే మాయిశ్చరైజర్స్ ఇచ్చారనమాట. సో డేలో వాడే మాయిశ్చరైజర్ అప్పుడప్పుడు ఇలా వాడుతూ ఉంటాను అనమాట. అది డాట్ అండ్ కీ వాళ్ళది. అది కూడా బాగానే పనిచేసింది నాకు.
సో ఇంకా జుట్టు కూడా పెట్టేసుకున్నాను కదా. నేను పని కట్టుకుని బాంబే వెళ్ళినప్పుడు ఈ బ్యాగ్స్ కొన్నాను అనమాట. అదిగో నేను అదే క్రీమ్ చెప్పాను, దాని పేరు వికు టర్మరిక్, మర్చిపోయాను ఇందాక చెప్పడం. నేను ఈ బ్యాగ్స్ కొన్నాను ఈ ఫేస్కి, అంటే మేకప్కి సంబంధించినవి అన్నీ వేసుకోవడానికి. ఇంకా నాకు నూనె పెట్టుకోవడం కొంచెం అలవాటు, అందుకని చెప్పి చిన్నది నూనె డబ్బా కూడా ఒకటి తెచ్చుకున్నాను అనమాట. మరి ఒక 4 days ఉంటున్నాను కదా, నూనె పెట్టుకోకపోతే మరీ ఘోరంగా అయిపోతుంది అని చెప్పి అన్నీ వేసుకుంటున్నాను రబ్బర్ బ్యాండ్స్తో సహా. కానీ నేను మాయిశ్చరైజరే మర్చిపోయానండి నిజం చెప్పాలంటే. సో అదనమాట. ఇంకా ఇది కూడా సర్దేసుకుని ఇందాక బియ్యం పొయ్యి మీద పెట్టాను కదా, ఎలాగా టొమాటో చట్నీ చేశాను అది ఉంది. ఇంకా అందుకని చెప్పేసి ఏమీ కూర వండలేదు, అన్నం అయితే తింటున్నాను అనమాట. నాకు మళ్ళీ 3 o'clockకి ఒక టీమ్స్ కాల్ ఉంది. ఆ టీమ్స్ కాల్ అయిన వెంటనే అఫీషియల్గా అనమాట టీమ్స్ కాల్ ఉంది. ఆ టీమ్స్ కాల్ అయిన వెంటనే ఇంకా మళ్ళీ నేను ట్రైన్కి స్టార్ట్ అవ్వాలన్నమాట. 5:30 కదా, ఏంటి 3ంటికే ట్రైన్కి స్టార్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారా? చెప్పాను కదా నాకు కూడా ఏమీ తెలీదు అని చెప్పి, ఇంక అందుకని చెప్పేసి కంగారుగా స్టార్ట్ అయ్యాను. ఇంకొకటి ఏంటంటే కాచిగూడలో లక్కీగా నేను త్వరగా వెళ్ళాను. అక్కడ మెట్లు ఎక్కాలన్నమాట, ఎస్కలేటర్ కానీ లిఫ్ట్ కానీ ఏమి ఉండవు. మనం పట్టుకెళ్ళిన బ్యాగులు గట్టా మోసుకొని వెళ్ళాలన్నమాట. లక్కీగా గమ్మున వెళ్ళాను, ఒక 10 minutes అక్కడ వెయిట్ చేసినా పర్వాలేదులే అని చెప్పి. కానీ మంచిగానే అయ్యింది. ట్రైన్ ఎక్కిన తర్వాత కూడా అయ్యా ట్రైన్ వెళ్ళిపోతుంది, నాకు ఇష్టం లేదు అనే కాన్సెప్ట్లోనే ఉన్నానండి నేనైతే. ఇంకా అన్నం తినేసి బ్యాగ్ రెడీగా పెట్టేశాను. ఎదుగో టీమ్స్ కాల్ చెప్పాను కదా, కంగారుగా టైం అయిపోతుందని టీమ్స్ కాల్ అటెండ్ చేశాను. నేను తిన్న ఫుడ్ అంతా గిన్నెలన్నీ కూడా నేనే ఇప్పుడు కడిగేసాను అనమాట, ఎందుకు అలా ఉంచడము అని చెప్పి. సో టీమ్స్ కాల్ అటెండ్ అయిన తర్వాత వెంటనే క్యాబ్ బుక్ చేసేసాను. ఇంకా రెడీ స్టార్ట్ అయిపోయాను అనమాట. నాకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ జస్ట్ మా ఇంటికి ఒక 15-20 minutes ఉంటుంది అనమాట. సికింద్రాబాద్ కాకుండా ఈడేంటి ఇక్కడ ఇచ్చాడు అని చెప్పి మా టికెట్లు బుక్ చేసే వాళ్ళని తిట్టుకుని ఇంకేం చేస్తాం, ఏది తప్పదు కదా, అందుకని చెప్పేసి ఇంకా బయలుదేరాను అనమాట. సో నా చెన్నై ట్రావెల్ అయితే ఇలా జరిగిందండి. అసలు ఏం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అని అంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.